హల్లెలూయా. 43వ అధ్యాయంలోకి వెళ్తే, ఫిలిష్తీయులు ఆ కర్రను తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావు, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించును అని ఉంది. అయితే ఎరా బాబు, యుద్ధానికి సామాగ్రి లేవు, లేకపోతే వస్తువులు లేవు, లేకపోతే సరైన ఇవి లేవు, ఏమీ లేకుండా కర్రను తీసుకొని వచ్చావు, నేను కుక్కను అనుకున్నావేంట్రా తోలటానికి అన్నాడు. గొలియాత్ అన్నాడు. అసలు ఒక్కొక్క పాయింట్ చెప్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ అన్ని పాయింట్లు రాసుకుని చెప్పరు, ఏదో ఒక పాయింట్ చెప్పేసి పక్క పోతారు. కానీ నాకు ఏంటంటే అధ్యాయం ప్రతి వచనంలో కూడా ప్రతి హైలైట్ చేసి మాట్లాడుతున్నాడు. గొలియాత్ కొండ దావీదుతో అంటున్నాడు, నేను కుక్కనేనరా కర్ర తీసుకొని వచ్చావు అని. ఎందుకంటే ఇది ఒక చరిత్ర మనం చదువుకున్నప్పుడు ఇది దేవుడు మాటలే తప్ప మనుషుల మాటలు కావు, దేవుడి శక్తి. ఎలా మాట్లాడనేది లాస్ట్ ఎండింగ్ వచ్చింది, చదువుకుందాం.